ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నిస్తున్న నిబద్ధత గల ప్రతి సాధకుడి ముందు నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ వివేకామృతానికి, ఈ జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి రోజు వివేకామృతంలో మనం అధ్యయనం చేసే శీర్షిక పరమాత్మ. పరమాత్మ అన్న అంశం మీద సమగ్రమైన అవగాహనలు పొందే ముందు మనం we will also learn something grander, something beautiful, something which is very important. పరమాత్మ అన్న అంశం మీద సమగ్రమైన అవగాహనలు పొందే ముందు మనం మరొక అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు దయచేసి. ప్లీజ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. Please never ever forget this beautiful knowledge. Success in life is not success of life. జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు. జీవితంలో గెలవటం అంటే మనం ఒక పాత్రని పోషిస్తున్నాం, ఆ పాత్ర రీత్యా ఒక వృత్తిని చేపట్టాం, ఆ వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవటం, ఆ వృత్తిలో మంచి ధనాన్ని సంపాదించుకోవటం, మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవటం. ద సక్సెస్ ఇన్ క్యారెక్టర్. జీవితంలో గెలవటం అంటే జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు. అంటే ఏ ఆధ్యాత్మిక లక్ష్యంతో ఈ జన్మను ఎంచుకున్నామో ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నిజాయితీగా ప్రయత్నించడమే జీవితాన్ని గెలవటం అంటే. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారనుకోండి, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉదాహరిస్తున్నా. ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారనుకోండి, వారు జీవితంలో గెలిచారు అని చెప్పవచ్చు. స్వామి వివేకానంద ఉన్నారనుకోండి, వారు జీవితాన్ని గెలిచారు అని చెప్పవచ్చు. మనం ఇంకో అంశాన్ని కూడా తెలుసుకుందాం. జీవితాన్ని గెలవాలంటే జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. అంటే మనం జీవితాన్ని గెలుద్దాం, జీవితంలోనూ గెలుద్దాం, సవ్యసాచులుగా వ్యవహరిద్దాం. ఈ అంశాన్ని మరొకసారి చెప్తున్నా, సాధకులు శ్రద్ధగా శ్రవణం చేయండి. జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు. జీవితంలో గెలవటం అంటే మనం ఒక వృత్తినో, ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో చేస్తే ఆ వృత్తిలో గెలుపు సాధించడాన్ని, ఆ వృత్తిలో పేరు ప్రఖ్యాతలను తెచ్చుకోవటాన్ని, ఆ వృత్తిలో మనం అనుకున్న కార్యాన్ని చేపట్టడాన్ని, ధనాన్ని సంపాదించడాన్ని జీవితంలో గెలవటంగా భావించవచ్చు. కానీ జీవితాన్ని గెలవటం వేరు. అంటే ఏ ఆధ్యాత్మిక లక్ష్యంతో అయితే ఈసారి ఈ జన్మను ఎంచుకున్నామో ఆ ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి నిజాయితీగా ప్రయత్నించటం, ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సఫలీకృతంగా నెరవేర్చుకోవటమే జీవితాన్ని గెలవటం అంటే. అంటే మన ఆధ్యాత్మిక ఆర్తి తీరిపోయినప్పుడు జీవితాన్ని గెలిచినట్టు, మన ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చబడినప్పుడు జీవితాన్ని గెలిచినట్టు. మనం మన మస్తిష్క క్షేత్రం నిండా అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకుని మస్తకాలయాన్ని గ్రంథాలయంగా, జ్ఞాన గ్రంథాలయంగా తీర్చిదిద్దుకున్నప్పుడు జీవితాన్ని గెలిచినట్టు. అందుకనే మనం జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు అని అర్థం చేసుకుందాం. సక్సెస్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ సక్సెస్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని గెలవటానికి జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం ఏం లేదు సుమా. మరి ముఖ్యంగా ఈ జ్ఞానోపాసనని శ్రవణం చేస్తున్న యువకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను జీవితాన్ని గెలవటం కోసం జీవితంలో ఓడిపోయానని చెప్పద్దు. ఎందుకంటే జీవితాన్ని గెలవటానికి జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. మనం జీవితాన్ని గెలుద్దాం, జీవితంలోనూ గెలుద్దాం. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం, మన భౌతికమైన జీవితాన్ని కూడా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకుందాం, సవ్యసాచులుగా ముందుకెళ్దాం. మరి జీవితాన్ని గెలిచే నేపథ్యంలో పరమాత్మ అన్న అంశం ఎంతో ముఖ్య భూమికని పోషిస్తుంది. అందుకనే ఆ పరమాత్మ అన్న అంశం మీద సమగ్రమైన అవగాహన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో 3 అంతర్విభాగాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. We have 3 beautiful faculties which are very much inherent within us. First of all, we should realize that there are 3 faculties which are very much inherent within us. అవే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ.
మరొక్కసారి చెప్తున్నా, ఈ 3 అంశాల గురించి మీకు సమగ్రమైన అవగాహనలు ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ది కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దిస్ 3 బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్, దెన్ ఇట్స్ సంథింగ్ గ్రేటర్, గ్రాండర్. ఇట్ హెల్ప్స్ వైటల్లీ ఫర్ యువర్ ఎన్లైటన్మెంట్. ఆ అంశాలు ఏంటి? పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. ఈ 3 వేరువేరుగా ఉన్నాయి, కానీ 3 ఒక్కటే. ఇదే ఫస్ట్ మీకు రియలైజ్ అవ్వాల్సిన పాయింట్. ఈ 3 వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ 3 ఒక్కటే. ఏంటి? వేరువేరుగా ఉన్నాయి కానీ ఒక్కటే అన్నది మీకు కన్ఫ్యూజన్గా ఉందా? అయితే వినండి. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ 3 నేను. కానీ ఒక్కొక్క నిర్దిష్టమైన స్థితిలో ఒక్కొక్క స్థూల ధర్మాన్ని అభివ్యక్తీకరిస్తున్నప్పుడు ఆ స్థూల ధర్మాన్ని పరిగణించి దాన్ని పరమాత్మగా, జీవాత్మగా, ఆత్మగా విశ్లేషించవచ్చు. నేనే పరమాత్మని, నేనే ఆత్మని, నేనే జీవాత్మని. అంతేకాదు, ఈ 3 విభిన్నమైన దృక్పథాలని, ఈ 3 విభిన్నమైన అద్భుతాలని ఏకకాలంలో నిర్వహించగలిగే సమర్థత నాకుంది. అందుకే ఫస్ట్ మీరు ఇది రియలైజ్ అవ్వండి. ఏమని? మనలో అంతర్లీనంగా 3 అంతర్విభాగాలు ఉన్నాయని. ఆ 3 పేరే పరమాత్మ, ఆత్మ, జీవాత్మని. నిజానికి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 3 వేరువేరుగా లేవని, ఆ 3 నేనేనని ఒక్కొక్క నిర్దిష్టమైన అభివ్యక్తీకరణ చేస్తున్నప్పుడు ఆ అభివ్యక్తీకరణని పరిగణించి వాటిని పరమాత్మ, జీవాత్మ, ఆత్మగా గుర్తిస్తున్నామని. పరమాత్మగా, జీవాత్మగా, ఆత్మగా నేను ఏకకాలంలో జీవించగలిగే అతుల్యమైన సామర్థ్యం కలిగి ఉన్నవాడిని అర్థం చేసుకోండి. మరి ఇంతకీ పరమాత్మ అంటే ఏంటి? మూలం. తానే మూలాన్నన్న ఎరుకలో ఉంటూ మూలమన్న స్థితిలో స్థితమై మూలమే మూలము గురించి అధ్యయనం చేయటాన్ని పరమాత్మ అంటారు. మూలం తానే మూలమన్న ఎరుకలో కొనసాగుతూ, తానే మూలమన్న స్థితిలో కూడా కొనసాగుతూ మూలమే మూలము గురించి అధ్యయనం చేయటాన్ని పరమాత్మ అంటారు. మూలం తాను మూలమన్న స్థితి నుండి పూర్తిగా వేరుపడిపోయి తానే మూలమన్న ఎరుకని సైతం పూర్తిగా త్యజించి మూలం నుండి వేరుపడిపోయిన మూలం గురించి అధ్యయనం చేయటాన్ని జీవాత్మ అంటారు. అంటే పరమాత్మ నుండి వేరుపడిపోయిన ఆత్మని జీవాత్మ అంటారు. పరమాత్మ నుండి వేరుపడిపోయిన అంశాన్ని జీవాత్మ అంటారు. మరి ఆత్మ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఆత్మ అంటే తన నుంచి వేరుపడిపోబోతున్న మూలం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతుందో ముందుగానే గ్రహించి తన తనాన్నంతా రంగరించి, తన వైభవాన్నంతా రంగరించి తన నుంచి వేరుపడిపోబోతున్న జీవాత్మలో పొందుపరిస్తే జీవాత్మలో పొందుపరచబడిన పరమాత్మ తనాన్ని ఆత్మ అంటారు. ఇది కాస్త క్లిష్టంగా ఉన్న అర్థం చేసుకోండి. నేను మీకు చక్కటి దృష్టాంతాలు చెప్పి దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తా. మూలం తానే మూలమన్న ఎరుకలో కూడా కొనసాగుతూ, తానే మూలమన్న నిజస్థితిలో కూడా కొనసాగుతూ మూలమే మూలం గురించి అధ్యయనం చేయటాన్ని పరమాత్మ అంటారు. మూలమన్న స్థితి నుండి పూర్తిగా వేరుపడిపోయి మూలమన్న స్థితిని సైతం త్యజించి మూలం నుంచి పూర్తిగా వేరుపడిపోయి మూలం గురించి అధ్యయనం చేస్తున్న ఆ వేరుపడిపోయిన మూలాన్ని జీవాత్మ అంటారు. మూలం తన నుంచి వేరుపడిపోబోతున్న మూలం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతుందో ముందుగానే గ్రహించి తన తనాన్నంతా, తన వైభవాన్నంతా తన నుంచి వేరుపడిపోబోతున్న జీవాత్మలో పొందుపరిస్తే దాన్ని ఆత్మ అంటారు. జీవాత్మలో పొందుపరచబడిన పరమాత్మ తనాన్ని ఆత్మ అంటారు. చిన్న దృష్టాంతం చెప్తే ఇదేమంత కష్టం కాదు. ఐ జస్ట్ క్లారిఫై విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఒక మహారాజు గారు తానే మహారాజునన్న ఎరుకలో కూడా కొనసాగుతూ తానే మహారాజునన్న స్థితిలో, అంటే సింహాసనంలో కూర్చుని ఆ రాజ్యాన్ని అధ్యయనం చేస్తే ఆ స్థితిని మనం పరమాత్మ అనుకోవచ్చు. ఈ రాజుగారు తన రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారో, ముఖ్యంగా పేద ప్రజలు ఎలా ఉన్నారో సింహాసనంలో కూర్చుని
నేను చూస్తే వాళ్ళ బాధలు నాకు అర్థమవో కదా, అందుకే నేను నా సింహాసనం నుండి పూర్తిగా వేరుపడిపోయి నేనే రాజునన్న వేషధారణ కూడా పూర్తిగా తొలగించి ప్రజల్లో కలిసిపోయి అప్పుడు నా రాజ్యాన్ని అధ్యయనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి. ఆ స్థితిని మనం జీవాత్మ అనుకోవచ్చు. మహారాజు గారు తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి తాను అజ్ఞాత జీవితం జీవిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని ముందుగానే యోచించి ఆయన తన రాజరికపు హోదానంతా, ఆ దర్జానంతా, ఆ హోదానంతా, ఆ స్థోమతనంతా చిన్న ఉంగరంలో పెట్టుకున్నారు. అంటే రాజముద్ర పెట్టుకున్నారు. ఆ రాజముద్రే ఆత్మ. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ముగ్గురున్నారా, ముగ్గురు లేరా? పరమాత్మ, జీవాత్మ, ఆత్మ ముగ్గురు వేరు అంటారా? లేదు లేదు, ముగ్గురు ఒక్కళ్ళే. అది తెలుసుకున్నప్పుడే మీకు అద్వైత సుగంధాలు ఆగ్రహించగలుగుతారు. ద్వైతం చెప్పడానికి అన్ని మతాలు ఉన్నాయి. అద్వైతం చెప్పింది ఓన్లీ సనాతన సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోండి. ద్వైతం ఉపదేశించడానికి వందల వేల మతాలు పుట్టుకొచ్చాయి, కానీ అద్వైతం ఉపదేశించింది కేవలం సనాతన సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోండి. అద్వైతం అంటే ఏంటి? పరమాత్మ నేనే, జీవాత్మ నేనే, ఆత్మను నేనే అని అర్థం చేసుకోవటమే అద్వైతం. అసలు ఎందుకు తెలుసుకోవాలండి పరమాత్మ గురించి, జీవాత్మ గురించి, ఆత్మ గురించి అన్న మీకు సందేహం వస్తే, విద్య, వేదం, వేదాంతి. మరొకసారి చెప్తున్నా, విద్య, వేదం, వేదాంతి. అంటే మానవుడు తెలుసుకుని తీరాల్సిన అంశం. అంటే మానవుడి చేత ఖచ్చితంగా తెలుసుకోబడాల్సిన స్థోమత కలిగిన అంశం. పరమాత్మే సుమా. ఎందుకంటే విద్య ఆ అంశం గురించి సమగ్రమైన అవగాహనలు విద్య. ఆ అవగాహనలన్నీ శాస్త్రీయంగా గ్రంథస్థమైతే వేదం. అది అర్థం చేసుకున్నవాడు వేదాంతి. మానవుడు ఖచ్చితంగా తన నిజ జీవితంలో తెలుసుకుని తీరాల్సిన అంశం పరమాత్మ. మానవుడి చేత తెలుసుకోబడగలిగిన స్థోమత కలిగిన అంశం పరమాత్మ. ఎందుకంటే గీతాచార్యులైన శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞ విభాగ యోగం 12వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పారు. 13వ అధ్యాయం 12వ శ్లోకం మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకోదగినవాడు. కాబట్టి తెలుసుకోదగిన వాడు ఎవరండి? అనాది అయిన పరమాత్మయే తెలుసుకోగలిగినవాడు. ఎందుకు తెలుసుకోవాలి పరమాత్మ గురించి అని అంటారా? ఎందుకంటే మానవుడికి ఎంత సిరి సంపదలున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఆయురారోగ్యాలున్నా, కేవలం పరమాత్మ అన్న ఈ అంశం మాత్రమే మోక్షప్రదాత. కేవలం పరమాత్మ అన్న ఈ అంశం మాత్రమే ఆనందప్రదాత. కేవలం ఆనందాన్ని ఇవ్వగలిగే స్థోమత పరమాత్మకి మాత్రమే ఉంది. మిగతావన్నీ సంతోషాన్ని ఇవ్వగలిగితే ఇవ్వచ్చేమో, కానీ మానవుడికి ఆనందాన్ని ఇవ్వగలిగే స్థోమత కేవలం పరమాత్మ అన్న అంశానికి మాత్రమే, పరమాత్మకి మాత్రమే వర్తిస్తుంది. పరమాత్మ ఆనంద ప్రదాత. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ. మరి ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యాన్ని కూడా తెలుసుకుందామా? మనం ఇప్పటికే పరమాత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం, జీవాత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యాన్ని తెలుసుకుందామా? ఏ లక్ష్యాన్ని నెరవేర్చడానికి జీవాత్మ పరమాత్మ నుండి వేరుపడిపోయిందో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తూ జీవాత్మ పరమాత్మగా కొనసాగినప్పుడు పరమాత్మ ఎంత వైభవపేతమైన స్థితిలో వెలిగిపోతూ ఉంటారో ఆ రెండు స్థితుల్ని ఏకకాలంలో అందించగలిగే అతుల్యమైన సామర్థ్యం కలిగినదే ఆత్మ. మరొకసారి చెప్తున్నా, ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యం. ఏ లక్ష్యాన్ని నెరవేర్చడానికి జీవాత్మ పరమాత్మ నుండి వేరుపడిపోయిందో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తూ జీవాత్మ పరమాత్మ అన్న స్థితిలో కొనసాగుతున్నప్పుడు ఎంత వైభవపేతంగా ఉండేదో ఆ వైభవాన్ని సైతం ఏకకాలంలో అందించగలిగే అతుల్యమైన సామర్థ్యమే ఆత్మ. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ తెలుసుకున్నాం కదా. ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యోగ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. జీవాత్మ తనలో నిక్షిప్తమై ఉన్న
ఆత్మని, ఆత్మలో అంతర్గర్భితంగా అలరారుతున్న పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని అభివ్యక్తీకరించడానికి అంతర్ముఖుడైతే, ఆత్మలో నిక్షిప్తమై ఉన్న పరమాత్మతనాన్ని అభివ్యక్తీకరించడానికి జీవాత్మ అంతర్ముఖుడు అవ్వడాన్ని యోగ అంటారు. మరొకసారి చెప్తున్నా, జీవాత్మ తనలో నిక్షిప్తమై ఉన్న తన పరమాత్మ వైభవాన్ని అభివ్యక్తీకరించడానికి ఆత్మదిశగా అంతర్ముఖుడైతే దాన్ని యోగ అంటారు. ఇవాళ రోజున మనం పరమాత్మ అంటే తెలుసుకున్నాం. పరమాత్మ నేనే. ఎందుకంటే భగవద్గీత 13వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారు కదా, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయేనని. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ మూడు వేరువేరని చెప్పడానికి నేను ప్రయత్నించట్లేదు సుమా. మూడు వేరుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి, కానీ మూడు ఒక్కటేనని, ఆ మూడు నేనేనని అర్థం చేసుకోవటమే అద్వైతమని, ఇదే సనాతన సాంప్రదాయం మరి ముఖ్యంగా మానవుడికి ఉపదేశించిన అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రమని, ఈ భూ ఉపరితలం మీద మానవుడు జీవిస్తున్నన్నాళ్ళు ఆ మానవుణ్ణి పుట్టినింటికి చేర్చగలిగే స్తోమత కేవలం సనాతన సాంప్రదాయం ఉపదేశించిన ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే వర్తిస్తుందని నేను అందుబాటులోకి వచ్చిన ప్రతిసారి తెలియచేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను మీకు విజయము, ఆధ్యాత్మిక విజయము, ఆధ్యాత్మిక వేత్త అంటే ఏంటో కూడా చెప్తాను. విజయం అంటే మనం అనుకున్నది సాధించటం, మనం చేద్దాం అనుకున్నది చేద్దాం. సక్సెస్ మీన్స్ టు అకంప్లిష్ వాట్ ఎవర్ వీ వాంట్. సక్సెస్ మీన్స్ అకంప్లిషింగ్ అవర్ డిజైర్. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం పొందినవన్నీ ఇవాళ పొందుతున్నాం, ఉత్తర క్షణం పోగొట్టుకుంటున్నాం. ఇవాళ పొంది రేపు పోగొట్టుకునేది విజయం ఎలా అవుతుందండి? ఉదాహరణకి నేను 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఒక మంత్రి పదవిని అమాత్యునిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా కలలు ఫలించాయి, నేను మంత్రివర్యులను అయ్యాను. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవటం కోసం చక్కటి కమనీయమైన విందుని ఏర్పాటు చేశాను. నా స్నేహితులందరూ విందుని ఆరగిస్తుండగా నాకు ఫోన్ వచ్చింది, నా పదవి పీకేశారండి. అది సక్సెస్ అవుతుందా? ఆలోచించండి. ఇవాళ పొంది రేపు పోగొట్టుకునేది గెలిపే కాదు. ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందటాన్ని గెలుపు అంటారు. అదే ఆధ్యాత్మిక గెలుపు, అదే ఆధ్యాత్మిక విజయం. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ పొంది రేపు పోగొట్టుకునేది విజయం ఎలా అవుతుంది? ఆరోగ్యం ఇవాళ ఉంటున్నాం, రేపు పోగొట్టుకుంటున్నాం. ఐశ్వర్యం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పేరు ప్రఖ్యాతులు ఈ క్షణం వస్తున్నాయి, ఉత్తర క్షణం పోతున్నాయి. ఇవన్నీ విజయాలు అంటారా? కాదు కాదు. ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందటాన్నే ఆధ్యాత్మిక విజయం అని అర్థం చేసుకోండి. ఎలాగో ఆధ్యాత్మిక విజయం తెలుసుకున్నాం కదా, ఆధ్యాత్మిక వేత్త అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక వేత్త అంటే ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందటానికి ఏది పోగొట్టుకోవటానికైనా సిద్ధంగా ఉండేవాడినే ఆధ్యాత్మిక వేత్త అంటారు. ఏంటి? ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందటానికి ఏది పోగొట్టుకోవటానికైనా సిద్ధంగా ఉండేవాడినే ఆధ్యాత్మికవేత్త అంటారు. మీరు ఆధ్యాత్మికవేత్తలుగా మారి ఆధ్యాత్మిక విజయం సంప్రాప్తిస్తారేమో అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇవాటి రోజు మీకు అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆణిముత్యాలతో అలంకరించడం జరిగింది. ఆ ఆణిముత్యాలే పరమాత్మ, జీవాత్మ, ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యం, యోగ, విద్య, వేదం, వేదాంతి. విద్ అంటే మనిషి తన నిజ జీవితంలో తెలుసుకుని తీరాల్సిన అంశం, మనిషి చేత తెలుసుకోబడగలిగే స్తోమత కలిగిన అంశం. విద్దు పరమాత్మ మాత్రమే అని భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం 12వ శ్లోకంలో గీతాచార్యులు ఉపదేశించారు. అంతేకాదు అదే శ్లోకంలో మనిషికి ఆనందాన్ని ఇవ్వగలిగే స్తోమత కేవలం పరమాత్మకి మాత్రమే వర్తిస్తుంది అని కూడా ఉపదేశించారు. విద్య అంటే ఆ పరమాత్మ మీద సమగ్రమైన అవగాహనలు. వేదం అంటే ఆ పరమాత్మ మీద సమగ్రమైన అవగాహనని శాస్త్రీయ దృక్పథంతో విచారించి గ్రంథస్థమైతే వేదం. అది అర్థం చేసుకున్నవాడు వేదాంతి. కాబట్టి విద్య, వేదం, వేదాంతి తెలుసుకున్నాం.
సక్సెస్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకున్నాం. జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు అని తెలుసుకున్నాం. జీవితాన్ని గెలవటానికి జీవితంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని గెలుద్దాం, జీవితంలోనూ గెలుద్దాం, సవ్యసాచులుగా వ్యవహరిద్దామని కూడా మీకు తెలియచేశాను. విజయం, ఆధ్యాత్మిక విజయం, ఆధ్యాత్మికవేత్త అంటే ఏంటో తెలియచేశాను. విజయం అంటే మనం అనుకున్నది పొందటం. ఆధ్యాత్మిక విజయం అంటే ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందగలగటం. ఆధ్యాత్మికవేత్త అంటే ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందటానికి ఏది పోగొట్టుకోవటానికైనా సిద్ధంగా ఉండేవాడు. నాకు తెలిసిన అత్యంత నిగూఢమైన మహిమాన్వితమైన ఈ జ్ఞానాన్ని ముద్దుగా మీకు అందించాలని ప్రయత్నమే ఈ వివేకామృతం. నేను సహజాతంగా సంస్కరించుకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు ముద్దగా అందించాలన్న ఒక సత్సంకల్పంతోనే నేను ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటారు కదూ, ఆధ్యాత్మికతని చులకన చేయరు కదూ. ఈ జన్మలో ఆధ్యాత్మికతకి అగ్రతాంబూలం అన్న నినాదంతో, విధి విధానంతో జీవిస్తారు కదూ. విద్యలన్నిటిలోకి ఆత్మవిద్యే రాజవిద్యని, జ్ఞానాలన్నిటిలోకి ఆత్మజ్ఞానమే మకుటాయమానమని అర్థం చేసుకుంటారు కదూ. ఈ దిశలో ఇప్పటికే అనేక మంది మహనీయులు అద్భుతంగా జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక వివేకామృత జ్ఞానోపాసనకి స్వస్తి.